అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న స్టీల్ కర్మాగార శంకుస్థాపనపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియా సమావేశం హర్షం వ్యక్తం చేశారు. సుమారు 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతూ 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు మరియు లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటున్నాయి. క్యాప్టివ్ పోర్ట్, రహదారుల అనుసంధానం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. మన మంత్రి నారా లోకేష్ గారు, అదే కాకుండా కేంద్ర మంత్రి వర్యులు కూడాను దీనిలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. దీని మీద మన గౌరవ ప్రధానమంత్రి కూడా ట్విట్టర్లో కూడా పై చేయడం జరిగింది. ఇది శుభసూచకం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది అని చెప్పి. అయితే మెయిన్గా ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మన ఉత్తరాంధ్రకు యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం ఎక్కువగా కలుగుతున్నాయి. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఎప్పుడున్నో మన ఉత్తరాంధ్ర వెనుకబడితనాన్ని విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన మన నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే పాదయాత్రలో భాగంగా సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను, ఉత్తరాంధ్రాన్ని ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తూ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడమే భాగంగా ఒక జూమ్ కాల్లో ఆర్సీఎల్ మిట్టల్ గారితో మాట్లాడి ఈరోజు సుమారుగా 1,35,000 కోట్లతో పెట్టుబడులతో ఈరోజు ఇక్కడ